ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీ ధనాధన అనిపించి హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ లో బెంగళూరు టీం శుభారంభం చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆర్సీబీ టీం. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 177 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ టీం కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే కేకేఆర్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 4 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీతో మెరిశాడు. 56 పరుగులు చేసిన రహానే కృణాల్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రింకు సింగ్ 12 పరుగులు, రస్సెల్ 4 పరుగులకు అవుట్ అయ్యారు. సునీల్ నరైన్ 44, రఘువంశీ 30 పరుగులతో రాణించారు. ఇక ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ 3 వికెట్లు పడగొట్టగా యష్ దయాల్, సుయాష్ శర్మ, సరీం ఒక్కో వికెట్ తీశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 56, పాటీదర్ 34 స్కోర్ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి చరిత్ర సృష్టించారు. ఐపీఎల్లో 4 జట్లపై 1000 పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఈ రికార్డ్ సాధించాడు. గతంలో సిఎస్కే, డీసీ, పీబీకేఎస్ పై కోహ్లీ 1000 పరుగులు సాధించాడు. అంతేకాదు కేకేఆర్ పై 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ.